Hi everyone, welcome to Code Kamikaze YouTube channel. I hope everybody are doing good. సో లాస్ట్ వీడియో మనం డిస్కస్ చేసాం థియరిటికల్గా ఒక హాషిక వరల్డ్లో ఉన్న సెన్సిటివ్ డేటాని ఎలా రిట్రీవ్ చేయడం అండ్ దాన్ని మన గిట్లాబ్ సీరెడ్ YAML ఫైల్లో ఎలా ఇంజెక్ట్ చేయడం మరియు దాని ద్వారా డాకర్ హబ్లోకి అథెంటికేషన్ ఎలా జరగడం సో వీటన్నిటి గురించి మనం థియరిటికల్గా లాస్ట్ వీడియోలో డిస్కస్ చేసాం. సో ఈ వీడియోలో మనం ఏం చేయబోతున్నామంటే వాటన్నిటిని ప్రాక్టికల్గా చూద్దాం. సో ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్. సో అందుకోసం నేను ఇక్కడ హాషికా వాల్ట్ ఫర్ డాకర్ అనే టైటిల్లో ప్రీ రిక్వజిట్స్ తీసుకొచ్చాను. సో ఫస్ట్ ప్రీ రిక్వజిట్ వచ్చేసి మనకి వాల్ట్ సర్వర్ కాన్ఫిగరేషన్ అండ్ పాలసీ కాన్ఫిగరేషన్. ఆ తర్వాత గిట్లాబ్ రన్ రిజిస్ట్రేషన్ అండ్ వాల్ట్ ఏజెంట్ కాన్ఫిగరేషన్. ఒక డాకర్ హబ్ అకౌంట్ కావాలి. అలాగే ఎనీ సోర్స్ కోడ్ పైథాన్ కావచ్చు, యాంగులర్, ఇంకా నోడ్ కావచ్చు, .NET ఏదైనా అప్లికేషన్ యొక్క సోర్స్ కోడ్ దానికి రిలేటెడ్గా డాకర్ ఫైల్. సో ఆ సోర్స్ కోడ్ని కాపీ చేసుకొని అన్ని ఆపరేషన్స్ అప్ అండ్ రన్నింగ్ పర్ఫామ్ చేయడానికి ఒక డాకర్ ఫైల్. సో ఇది మనకి ప్రీ రిక్వజిట్స్ అండి కంప్లీట్గా. సో ఈ రెండు ప్రీ రిక్వజిట్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం లాస్ట్ వీడియోస్లలో. హాషికా వాల్ట్ సర్వర్ని ఎలా ఇంటిగ్రేట్ చేయాలి, ఎలాగ ఇన్స్టాల్ చేయాలి, ఎలా కాన్ఫిగర్ చేయాలి, అలాగే గిట్లాబ్ రన్నర్ ఎలా రిజిస్టర్ చేయాలి, అలాగే గిట్లాబ్ రన్నర్లో ఒక ఏజెంట్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి. సో వాటి అన్నిటి గురించి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ఒకవేళ మీరు లాస్ట్ వీడియోస్ చూడలేదంటే ఐ రిక్వెస్ట్ యూ టు గో అండ్ వాచ్. అలాగే నేను ఆ వీడియోస్ యొక్క లింక్ నేను ఈ వీడియోకి డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో మీరు డైరెక్ట్గా వెళ్ళి వాటిని వాచ్ చేసి కాన్ఫిగరేషన్ చేసుకోవచ్చు మీ లోకల్లో. ఓకే. సో ఇక్కడికి వచ్చేసి నేను 2 సర్వర్స్ తీసుకున్నాను AWS క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్లో. ఒకటి వచ్చేసి వాల్ట్ సర్వర్, ఇంకోటి వచ్చేసి గిట్లాబ్ ఏజెంట్. సో ఈ వాల్ట్ సర్వర్ వచ్చేసి నేను ఇక్కడ హాషికా వాల్ట్ని రన్ చేస్తున్నాను. ఇది వచ్చేసి వాల్ట్ సర్వర్. ఇక్కడ వచ్చేసిన హాషికా వాల్ట్ రన్ అవుతుంది. సో సీక్రెట్ ఇంజిన్కి వెళ్తే ఇది వచ్చేసిన హాషికా వాల్ట్. ఇది వచ్చేసిన పబ్లిక్ IP అడ్రస్ 3.135.246.157. సో ఇక్కడికి వస్తే ఇది వచ్చేసిన హాషికా వాల్ట్ యొక్క పబ్లిక్ IP అడ్రస్ విత్ పోర్ట్ నెంబర్ 8200. సో ఇక్కడ నా వాల్ట్ సర్వర్ రన్ అవుతా ఉంది. సో ఇది వచ్చేసి వాల్ట్ సర్వర్. సెకండ్ వచ్చేసి మనకి ఇక్కడ గిట్లాబ్ ఏజెంట్. సో ఇక్కడ చూస్తే మనకి గిట్లాబ్ ఏజెంట్ అనేది ఇక్కడ నేను సర్వర్ని తీసుకున్నాను. ఈ గిట్లాబ్ ఏజెంట్ని నేను ఇక్కడ వచ్చేసి గిట్లాబ్ రన్నర్గా నేను కాన్ఫిగర్ చేశాను. చూపిస్తాను మీకు. CI/CD రన్నర్స్. ఇక్కడ చూస్తే మనకి ఈ అజైన్ ప్రాజెక్ట్ రన్నర్స్లో మనకి ఇక్కడ ఉంటుందండి వాల్ట్ వచ్చేసి దాని యొక్క ట్యాగ్. సో ఆ ట్యాగ్ని నేను ఇక్కడ చేశాను. సో ఇలాగా గిట్లాబ్ రన్నర్కి రిజిస్టర్ చేసుకున్నాను. అలాగే హాషికా వాల్ట్లో సర్వర్ని నేను లాంచ్ చేశాను. అలాగే ఏదైతే మన గిట్లాబ్ రన్నర్లో మనం యూజ్ చేస్తున్నామో ఆ గిట్లాబ్ రన్నర్లో వాల్ట్ ఏజెంట్ని కూడా ఇన్స్టాల్ చేశాను. సో వాల్ట్ ఏజెంట్ కూడా ఇన్స్టాల్ చేశాను. సో వాటికన్నిటికి రిలేటెడ్గా డాక్యుమెంటేషన్ మొత్తం నేను ఇక్కడ పెట్టాను. సో ఇది వచ్చేసి వాల్ట్ ఇన్స్టాల్ చేయడం, ఆ తర్వాత ఇది వచ్చేసి వాల్ట్ పాలసీస్ని క్రియేట్ చేయడం, ఆ తర్వాత గిట్లాబ్ రన్నర్ రిజిస్టర్ చేయడం, అలాగే గిట్లాబ్ రన్నర్లో వాల్ట్ ఏజెంట్ని ఇన్స్టాల్ చేయడం, అలాగే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోయే డాకర్ బిల్డ్. సో వీటన్నిటి యొక్క డాక్యుమెంటేషన్ ఇక్కడ పెట్టేశాను. సో మీరు ఇక ఈ లింక్ నేను డిస్క్రిప్షన్ కూడా ఇస్తాను, నా యొక్క గిట్హబ్ యొక్క లింక్. సో మీరు వెళ్ళి అక్కడ ఈ ఎంటైర్ డాక్యుమెంటేషన్ని ఫాలో అవ్వగలరు. ఫైన్. సో ఇప్పుడు వచ్చేసి మన దగ్గర 2 సర్వర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి వాల్ట్, ఇంకోటి వచ్చేసి గిట్లాబ్ ఏజెంట్. సో వాల్ట్ వచ్చేసి మనం వాల్ట్ సర్వర్ రన్ చేస్తున్నాం. గిట్లాబ్ ఏజెంట్లో మనం గిట్లాబ్ రన్నర్లో గిట్లాబ్ రన్నర్ని కాన్ఫిగర్ చేసాము వేదాంతో గిట్లాబ్ CD టూల్తో. అలాగే గిట్లాబ్ ఏజెంట్ కూడా ఇన్స్టాల్ చేసేసాం. సో ఇప్పుడు మనం సోర్స్ కోడ్కి వద్దాం. సో ఇక్కడ చూసుకుంటే ఐల్ గో టు రిపాజిటరీస్. ఐ థింక్ మనం రిపాజిటరీస్ ఉన్నాం. సో ఇక్కడ వచ్చేసి పైప్లైన్ కదా, రిపాజిటరీస్. ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి యూజువల్గా మీరు ఒక పైప్లైన్ క్రియేట్ చేయాలంటే మనకి జనరల్గా ఏం కావాలి. సో యాజ్ పర్ గిట్లాబ్ నామినేషన్స్లో మనకి .gitlab-c ఫైల్ కావాలి. సో ఒకవేళ మీరు ఏదైనా ఒక కోడ్ని బిల్డ్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఎనీ ఒక సోర్స్ కోడ్ కావాలి. ఇట్ కెన్ బి పైథాన్, ఇట్ కెన్ బి రూబీ, ఇట్ కెన్ బి .NET. సో ఇక్కడ చెక్ చేసుకుంటే నేను ఒక app.py అనే ఒక ఫ్లాస్క్ అప్లికేషన్ రాసాను. ఇక్కడ వెరీ సింపుల్ అప్లికేషన్ అండి, నథింగ్, జస్ట్ ఒక హెల్త్ చెక్స్ని చెక్ చేసుకోవడానికి. సో ఈ అప్లికేషన్ని నేను కంటైనరైజ్ చేశాను. సో దానికోసం నేను డాకర్ ఫైల్ ఇక్కడ రాశాను. వెరీ సింపుల్ డాకర్ ఫైల్. బేసిక్స్ పైథాన్ స్లిమ్ ఇమేజ్ని తీసుకున్నాను, బేసిక్ వర్క్ డైరెక్టరీ. ఆ తర్వాత నా కోడ్ మొత్తాన్ని కాపీ చేసుకుంటున్నాను, ఒక కమాండ్ రన్ చేస్తున్నాను, పిప్ ఇన్స్టాల్ ఫ్లాస్క్. ఆ తర్వాత ఎక్స్పోజ్ చేస్తున్నాను 5000 పోర్ట్. ఆ తర్వాత బేసిక్ cmd పైథాన్ app.py ఈ కమాండ్ యూస్ చేస్తే మన ఫ్లాస్క్ అప్లికేషన్ రన్ అవుతుంది. బట్ మన కేసు అంటే జస్ట్ ఒక డాకర్ ఇమేజ్ని మనం క్రియేట్ చేయాలి కాబట్టి మనం డీప్గా వెళ్ళాల్సిన అవసరం లేదు.
సో నా దగ్గర యాప్ డాట్ పీ అయింది, డాకర్ ఫైల్ అయింది. సో వాల్ట్ ఏజెంట్ హైఫన్ డాట్ కాన్ఫిగ్ ఫైల్ ఇది ఎందుకో యూస్ చేస్తామంటే, ఒకవేళ కనుక మీరు నా లాస్ట్ వీడియోస్ చూసే ఉంటే, ఒకవేళ మీరు ఒక వాల్ట్ యొక్క రోల్ ఐడి, సీక్రెట్ ఐడి మీరు సిఎస్ఈడి వేరియబుల్గా పాస్ చేయాలనుకుంటే, అటువంటి టైంలో మీరు వాల్ట్ హైఫన్ ఏజెంట్ హైఫన్ కాన్ఫిగ్ డాట్ హెచ్సిఎల్ ఫైల్ని మీరు చెక్ చేసుకోవచ్చు. అందుకే ఇది కమిట్ విచ్ ఇస్ 1 month అగో. అదండి. సో ఇప్పుడు వచ్చేసి మనం డాట్ గిట్ ల్యాబ్ హైఫన్ సి డాట్ యామల్ ఫైల్ చెక్ చేద్దాం ఇక్కడ ఏముందని. సో మనం డిస్కస్ చేసినట్టుగా మనం ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ మన సోర్స్ కోడ్ని బిల్డ్ చేస్తాం, ఆ తర్వాత ఆ సోర్స్ కోడ్ని పుష్ చేస్తాం ఇక్కడికి మన డాకర్ హబ్కి. సో మీకు డాకర్ హబ్ చూపించలేదు కదా, సో ఇది వచ్చేసి నా డాకర్ హబ్ అండి. ఇక్కడ చెక్ చేసుకోండి, hub డాట్ డాకర్ డాట్ కామ్ అనేది ఒక డాకర్ ఇమేజ్ రిజిస్ట్రీ. ఇక్కడ వచ్చేసి నా నెంబర్ ఆఫ్ రిపాజిటరీస్ ఉన్నాయి. ఇందులో నేను బిల్డ్ చేసి పుష్ చేయబోతున్న ఈ రిపాజిటరీ వచ్చేసి ఇది షేక్ బైట్ /ఫ్లాస్క్ హైఫన్ యాప్. సో ఇక్కడికి వచ్చేసి నేను ఇమేజ్ని పోస్ట్ చేస్తాను. సో ఆల్రెడీ కొన్ని ఇమేజ్ని నేను పుష్ చేస్తాను ఆల్రెడీగా, ఏంటంటే టెస్టింగ్ కోసం. సో ఈ పైప్ లైన్ వర్క్ అవుతుందా లేదా అని. సో ఇప్పుడు కూడా మనకు పైప్ లైన్ రన్ చేద్దాం. అప్పుడు ఏమవుతుందంటే మనకు కొత్త ఇమేజ్ మనకి ఇక్కడ అరైవ్ అవుతుంది. ఇక్కడ చూడండి, పోస్ట్ 10 minutes ago అండ్ 14 minutes ago అండ్ 35 minutes 33 minutes ago. సో ఈ సెషన్ నేను కంప్లీట్గా ప్రాక్టీస్ చేసేటప్పుడు ఈ ఇమేజ్ని పుష్ చేస్తాను. సో ఇప్పుడు కూడా పుష్ చేద్దాం ఈ ఇమేజెస్ని ఈ డాకర్ హబ్కి. ఓకేనా. సో దానికంటే ముందు లైక్ మన గిట్లాబ్ సైడ్ యామల్ ఫైల్ని డిస్కస్ చేద్దాం, ఇక్కడ ఏమేమి ఉన్నాయి. ఆ తర్వాత మనం వాల్ట్కి వెళ్దాం, వాల్ట్లో ఏమేమి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ పెట్టినాము. ఆ తర్వాత మనం ఎంటైర్ పైప్ లైన్ రన్ చేద్దాం, ఎలా ఒక వాల్ట్లో ఉన్న సెన్సిటివ్ డేటాని రిట్రీవ్ ఎలా చేస్తుంది కంప్లీట్గా గిట్లాబ్ సిఐ, ఆ తర్వాత వాటిని ఎలా ఇంజెక్ట్ చేస్తుంది పైప్ లైన్ ద్వారా, అలాగే మన డాకర్ హబ్లోకి ఇమేజ్ ఎలా పుష్ చేస్తుంది. ఓకే. సో ఫస్ట్ వచ్చేసి మనకి మూడు స్టేజెస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బిల్డ్ స్టేజ్, తర్వాత పుష్, ఆ తర్వాత ఇమేజ్ పుల్. అంటే ఫస్ట్ మనం ఇమేజ్ని బిల్డ్ చేస్తాం, ఆ తర్వాత ఇమేజ్ని పుష్ చేస్తాం ఇక్కడికి డాకర్ హబ్కి, అండ్ సేమ్ ఇమేజ్ని మళ్ళీ పుల్ చేసేసుకుంటాం. సో ఇక్కడ చూసుకుంటే మనకి 3 స్టేజెస్. సో ఇక్కడ చూస్తే మనకి వేరియబుల్స్ నేను డిక్లేర్ చేశాను, ఇవన్నీ మన గ్లోబల్ వేరియబుల్స్. ఇక్కడ వచ్చేసి వాల్ట్ అడ్రస్. సో ఈ వాల్ట్ అడ్రస్ వచ్చేసి నేను ఇక్కడ ఏదైతే మన వాల్ట్ అప్ అండ్ రన్నింగ్లో ఉందో ఆ వాల్ట్ యొక్క అడ్రస్, అలాగే వాల్ట్ టోకన్ ఫైల్. సో మన గిట్లాబ్ రన్నర్లో మన వాల్ట్ టోకన్ ఫైల్ ఎక్కడ ఉందో ఆ టోకన్ ఫైల్ నేను స్పెసిఫై చేశాను. ఇక్కడ నేను సిఎస్ఈడి వేరియబుల్గా నేను స్పెసిఫై చేయట్లేదు, నా యొక్క వాల్ట్ రూల్ ఐడి, సీక్రెట్ ఐడి. సో అందుకోసం నేను దాని యొక్క ఫైల్ని నేను రెఫర్ చేస్తున్నాను. ఎక్కడైతే మన గిట్లాబ్ రన్నర్లో ఎక్కడైతే మన ఏజెంట్ టోకన్ అనేది మనకి జనరేట్ అవుతుందో, ఆ తర్వాత నా రిపోజిటరీ నేమ్. సో ఇది వచ్చేసి నా రిపోజిటరీ నేమ్ షేక్ బైట్ ఫ్లాస్క్ నేమ్. సో ఇది వచ్చేసి మనం ఇక్కడ చూసుకుంటే సేమ్ నేమ్. ఇది వచ్చేసి మన రిపోజిటరీ. షేక్ బైట్ వచ్చేసి నా అకౌంట్ నేమ్, ఇక్కడ వచ్చేసి నా అకౌంట్ నేమ్, ఇది వచ్చేసి ఫ్లాస్క్ యాప్ అనేది నా యొక్క రిపోజిటరీ నేమ్. సారీ. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి ట్యాగ్ నేమ్. అంటే నేను ఎప్పుడైతే పైప్ లైన్ రన్ చేస్తున్నానో ఆ పైప్ లైన్కి ఏదైతే పైప్ లైన్కి ట్యాగ్ ఏదైతే జనరేట్ అవుతుందో, సో ఆ పైప్ లైన్ ఐడి అనేది నా ట్యాగ్ నేమ్ అని ఇక్కడ స్పెసిఫై చేస్తున్నాను. సో ఇక్కడ చూసుకుంటే బిఫోర్ స్క్రిప్ట్ వచ్చేసి నేను సెట్టింగ్ అప్ ద ఎన్వైరన్మెంట్ ఫర్ వాల్ట్ ఇంటిగ్రేషన్. సో ఇక్కడ వచ్చేసి నేను ఎక్స్పోర్ట్ చేస్తున్నాను వాల్ట్ టోకన్ని. సో వాల్ట్ టోకన్ ఫైల్స్ నుంచి. ఆ తర్వాత నేను ఏం చేస్తున్నాను, పైప్ లైన్కి ఐడిని నేను ట్యాగ్ చేసేసుకుంటాను. ఇక్కడ చూసుకుంటే ట్యాగ్ నేమ్ వచ్చేసి మనకి ఇక్కడ రెఫర్ అవుతుంది, ఎక్స్పోర్ట్ ట్యాగ్ నేమ్. సో ఇక్కడ వచ్చేసి నేను పైప్ లైన్ ఐడిని నేను ట్యాగ్ నేమ్గా నేను యూజ్ చేస్తున్నాను. సో ఇది వచ్చేసిన బేసిక్ బిఫోర్ స్క్రిప్ట్, అంటే నాకు కంప్లీట్గా స్టేజెస్ రన్ కాకముందు నా యొక్క ఈ స్క్రిప్ట్స్ నాకు రన్ అవుతుంది. ఓకే. సో ఫస్ట్ జాబ్ చూసుకుంటే అండర్ ద స్టేజ్ కాల్డ్ యాజ్ అ బిల్డ్. సో జాబ్ పేరు వచ్చేసి బిల్డ్ ఇమేజ్. సో స్టేజ్ వచ్చేసి మనకి బిల్డ్. ఇక్కడ చూసుకుంటే మనకి ఫస్ట్ స్టేజ్. సో జాబ్ పేరు బిల్డ్ ఇమేజ్. సో నేను స్క్రిప్ట్ని యాడ్ చేస్తున్నాను. సో బేసిక్ స్క్రిప్ట్ అండి, మీరు కనుక డాకర్ మీకు హ్యాండ్స్ ఆన్ అంటే డాకర్ బిల్డ్ -t ట్యాగ్, ఆ తర్వాత రిపో నేమ్ వచ్చేసి డైనమిక్గా నేను ఇక్కడ వాల్యూ ఇక్కడ మనం పాస్ చేస్తాం కదా, ఇక్కడ రిపో నేమ్ ఇది వచ్చేసి మనకి ఇక్కడ ఇంజెక్ట్ అవుతుంది వేరియబుల్గా. ఆ తర్వాత ట్యాగ్ నేమ్. సో ఈ ట్యాగ్ నేమ్ అనేది మనకి ఇక్కడ నుంచి తీసేసుకుంటుంది. సో ట్యాగ్ నేమ్ ఎక్కడ నుంచి మళ్ళీ ఇక్కడ రెఫర్ చేస్తుంది, మన యొక్క పైప్ లైన్ ఐడి, సిఐ పైప్ లైన్ ఐడి యొక్క ట్యాగ్ నేమ్ని ఇక్కడ రెఫర్ చేసేసుకోండి. అలాగే కింద చూసుకుంటే ట్యాగ్స్ అంటే ఏంటిది, రన్నర్ యొక్క ట్యాగ్స్. మీరు రన్నర్ కాన్ఫిగర్ చేసేటప్పుడు మీకు రన్నర్కి ఒక నేమ్ ఇస్తారు కదా, ఆ రన్నర్ యొక్క ట్యాగ్స్. సో నా కేసులో ఏంటి, నా రన్నర్ యొక్క నేమ్ వచ్చేసి వాల్ట్. సో అందుకని నేను ట్యాగ్ నేమ్ వచ్చేసి వాల్ట్ ఇచ్చేసాను. సో ఇది వచ్చేసి బిల్డ్ ఇమేజ్ రిలేటెడ్ యొక్క స్క్రిప్ట్. ఆ తర్వాత పుష్ ఇమేజ్. అంటే ఇమేజ్ అనేది మనకి లోకల్ గిట్లాబ్ రన్నర్ సర్వర్లో మనకి ఇమేజ్ అనేది బిల్డ్ అవుతుంది. ఆ తర్వాత ఆ ఇమేజ్ని మనం ఎక్కడ పుష్ చేసుకోవాలి, ఈ డాకర్ హబ్కి పుష్ చేయాలి. సో అది వచ్చేసి నెక్స్ట్ స్టేజ్లో వన్ ఆఫ్ ది జాబ్. సో నెక్స్ట్ స్టేజ్ ఏంటి, పుష్. ఆ జాబ్ పేరు ఏంటంటే పుష్ ఇమేజ్. సో ఇందులో మనం స్క్రిప్ట్ పెట్టినాం. సో ఇందులో మనం మల్టిపుల్ స్క్రిప్ట్ పెట్టినాం, అందుకే ఐ యూజ్ ద పైప్ సింబల్. సో ఇక్కడ చూసుకుంటే ఎక్స్పోర్ట్ డాకర్ యూజర్ నేమ్ వాల్ట్ కేవీ గెట్ ఫీల్డ్ యూజర్ నేమ్ సీక్రెట్ డేటా. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఫస్ట్ వచ్చేసి ఇది యూజర్ నేమ్ని మనకి ఎక్స్పోర్ట్ చేస్తుంది. ఏ దాని యొక్క యూజర్ నేమ్, మన డాకర్ హబ్ యొక్క యూజర్ నేమ్. సో మీరు అకౌంట్ని క్రియేట్ చేసేటప్పుడు మీకు యూజర్ నేమ్ పాస్వర్డ్ జనరేట్ అవుతుంది కదా. ఒకవేళ మీరు
మీ యొక్క ఇమేజ్‌ని మీ యొక్క లోకల్ నుంచి కానీ, లేదా గిట్‌లాబ్ రన్నర్ నుంచి కానీ, ఈ డాకర్ హబ్‌కి పుష్ చేయాలంటే ఖచ్చితంగా మీ యొక్క మీ యొక్క డాకర్ హబ్ యొక్క యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని మీరు యాడ్ చేయాలి. సో, ఎక్కడ యాడ్ చేయాలి? ఎయిదర్ మాన్యువల్‌గా లేదా మీరు మీ యొక్క హాషికా వార్డ్‌లో మీరు పెట్టి ఆ వాటిని రిట్రీవ్ చేసుకోవచ్చు. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? సెకండ్ కేస్ చేస్తున్నాం. ఏంటి? మనం ఫస్ట్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. ఎక్కడైతే మనం మన వాల్ట్ కేవీలో మనం ఫీల్డ్స్ యూజర్ నేమ్‌లో సీక్రెట్స్ అండ్ పాత్ డేటాలో పెట్టిన యూజర్ నేమ్ ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. అలాగే సిమిలర్‌గా సేమ్ పాత్‌లో ఉన్న పాస్వర్డ్‌ని కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తున్నాం. సో, ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే, మన రన్నరు గిట్ల ఆహ్, 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 మన రన్నరు హాషికా వార్డ్‌లోకి ఫస్ట్ వెళ్ళి అక్కడ ఉన్న యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని రిట్రీవ్ చేసుకోండి. ఇక్కడ చూసుకుంటే సీక్రెట్ ఇంజిన్‌లో మనకి సీక్రెట్ ఉంది. ఇక్కడ మనకు డేటా చూడండి. డేటాలో మనకి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఉంది. సో, దీన్ని నేను ఎక్స్‌పోజ్ చేయను. ఎందుకంటే ఇట్స్ మై పర్సనల్ డేటా. అందుకని ఎక్స్‌పోజ్ చేయను. బట్ మీ కేస్‌లో మీరు యూజర్ నేమ్ పెట్టండి. పాస్వర్డ్ కేస్‌లో పాస్వర్డ్ పెట్టండి. సో, ఇక్కడ ఏమవుతుందంటే ఈ 2 కీ అండ్ వాల్యూ పేర్స్ ఏవైతే ఉన్నాయో ఇక్కడ మనకి ఎక్స్‌పోర్ట్ అవుతాయి. ఎక్కడ ఎక్స్‌పోర్ట్ అవుతాయి? మన రన్నర్‌లోకి ఎక్స్‌పోర్ట్ అవుతాయి. ఓకే. ఆ తర్వాత ఎక్స్‌పోర్ట్ అయ్యి ఇక్కడ చూసుకుంటే లాగింగ్ ఇంటూ ద డాకర్. సో, ఇవేవైతే మనం ఎక్స్‌పోజ్ చేసుకున్న తర్వాత వాటిని వేరియబుల్‌గా మనం పాస్ చేస్తున్నాం. డాకర్ పాస్వర్డ్ అలాగే డాకర్ యూజర్ నేమ్. ఈ రెండిటిని మనం పాస్ చేసినప్పుడు మన రన్నర్ వెళ్ళి ఈ డాకర్ హబ్‌తో అథెంటికేషన్ జరుగుతుంది. సో, ఇది సెకండ్ కేస్. డాకర్ హబ్ మన రన్నర్ వెళ్ళి డాకర్ హబ్‌తో అథెంటికేషన్ జరిగి ఆ తర్వాత ఏదైతే ఇమేజ్ మనకి బిల్డ్ అయిందో ఆ ఇమేజ్‌ని మనం రెస్పెక్టెడ్ రిపోజిటరీలోకి ట్యాగ్ నేమ్‌తో పుష్ అవుతుంది. ఓకే. సో, అలాగే మనం లోకల్ ఎటువంటి ఇమేజెస్ లేకుండా ఆ ఇమేజ్ మొత్తం డిలీట్ చేస్తున్నాం. అంటే లోకల్ అంటే ఏంటి? మన ఆహ్, గిట్‌లాబ్ రన్నర్‌లో. సో, ఫస్ట్ ఏంటి ఇక్కడ? ఫస్ట్ ఇది వెళ్ళి మన హాషికా వార్డ్‌లోకి వెళ్ళి మన యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని రిట్రీవ్ చేసేసుకుంటుంది. అలాగే వాటిని డైనమిక్‌గా ఇంజెక్ట్ చేస్తుంది. ఇక్కడ డాకర్ లాగిన్ కమాండ్‌తో. ఆ తర్వాత ఇమేజ్‌ని పుష్ చేస్తుంది. ఏదైతే మనం ఆహ్, గిట్‌లాబ్ రన్నర్‌లో ఇమేజ్ అయితే బిల్డ్ ఉందో వాటిని పుష్ చేసి వాటికి ట్యాగ్ నేము, అలాగే రిపాజిటరీ నేమ్ ఇచ్చేస్తుంది. అలాగే మన గిట్‌లాబ్ రన్నర్‌లో ఎటువంటి ఇమేజెస్ లేకుండా వాటన్నిటిని డిలీట్ చేస్తుంది. సో, ఎందుకు డిలీట్ చేస్తుందంటే, మనం పుష్ చేసిన తర్వాత మళ్ళా సేమ్ ఇమేజ్‌ని మళ్ళీ మనం పుల్ చేసుకోవాలి గదా! సో, అందుకోసం. సో, మీ కేస్‌లో పుల్ చేసుకోవచ్చు, పోవచ్చు. బట్ నేనేమంటే, ఆ ఇమేజ్ మనకి పుల్ అవుతుందా లేదని చూపియడానికి. సో, పుష్ అయితే చేశారు. మళ్ళీ మీరు పుల్ చేయాలని సిట్యుయేషన్‌లో ఎలా మీరు స్క్రిప్ట్‌ని యూజ్ చేస్తారనుకోండి, దాని గురించి నేను ఇంకొక స్టేజ్‌ని యాడ్ చేశాను. ఇంకొక జాబ్ వచ్చేసి ఇమేజ్ పుల్, స్టేజ్ వచ్చేసి ఇమేజ్ పుల్. ఓకే. సో, ఇక్కడ చూసుకుంటే మా స్క్రిప్ట్ చూడండి. ఎకో ఫెచింగ్ డాకర్ క్రెడెన్షియల్స్ ఫ్రమ్ వరల్డ్. సో, ఫస్ట్ మీరు ఇక్కడ ఏం చేస్తారు? ఇమేజ్ ఆహ్, క్రెడెన్షియల్స్ ఏవైతే వాల్ట్‌లో ఉన్నాయో వాటిని ఫెచ్ చేసుకొని ఇమేజ్‌ని పుష్ చేస్తారు. సో, ఇక్కడ కూడా ఏంటి మళ్ళీ మీరు ఏవైతే వాల్ట్ యొక్క క్రెడెన్షియల్స్ డాకర్ వాల్ట్‌లో మీకు డాకర్ హబ్ యొక్క క్రెడెన్షియల్స్ ఏవైతే పెట్టారో ఫస్ట్ వాటిని కూడా ఫెచ్ చేసుకుంటున్నారు. అలాగే ఎక్స్‌పోర్ట్ కూడా చేస్తున్నారు. అలాగే మీరు ఇక్కడ చూసుకుంటే ఎకో డాకర్ పాస్వర్డ్, డాకర్ లాగిన్ సేమ్ మళ్ళీ లాగిన్ కూడా చేసుకుంటున్నారు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇమేజ్‌ని మళ్ళీ పుల్ చేసుకుంటున్నారు. సిమిలర్‌గా ఎలాగైతే మీరు పుష్ చేస్తారో, ఇక్కడ కూడా మీరు ఇమేజ్‌ని పుల్ చేసుకుంటున్నారు. ఇలాగా మీరు డాకర్ హబ్‌ని ని లోకి మీ యొక్క ఏదైతే గిట్‌లాబ్‌లో జనరేట్ బిల్డ్ అయిన ఇమేజ్‌ని పుష్ చేసుకుంటారు. బట్ పుష్ చేయాలంటే ఖచ్చితంగా మీరు మీ యొక్క హాషికా వాల్ట్‌లో ఉన్న సర్వర్‌కి కనెక్ట్ అవ్వాలి. ఆ రెస్పెక్టెడ్ పార్ట్‌లో ఉన్న డాకర్ హబ్‌కి యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్‌ని మీరు ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసుకొని, ఆ తర్వాత మీరు యూజర్ నేమ్, పాస్వర్డ్‌ని మీరు ఎకో చేసుకొని, మీ యొక్క ఏదైతే డాకర్ లాగిన్ కావచ్చు. సో, లాగిన్ అయ్యి, ఆ తర్వాత ఇమేజ్ పుష్ ఆర్ పుల్ చేసుకోవచ్చు. సో, ఇలాగా మీరు హాషికా వాల్ట్‌లో ఉన్న సెన్సిటివ్ డేటాని రిట్రీవ్ చేసుకొని, సో, మీరు ఈ యొక్క ఎన్ నంబర్ ఆఫ్ టూల్స్ ఇట్ కెన్ బి డాకర్ హబ్, ఇట్ కెన్ బి సోనార్ క్యూబ్, ఇట్ కెన్ బి వెరాకోడ్ ఏదైనా గాని ఎక్స్టర్నల్ టూల్స్‌లో కనెక్ట్ అయ్యి, సో, మీరు మీ యొక్క సీసీడీ ఆపరేషన్ మొత్తాన్ని పెర్ఫార్మ్ చేసుకోవచ్చు. సో, ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ ఎవ్రీబడీ. మనం ఏదైతే గిట్‌లాబ్ స్టేటెడ్ యామల్ ఫైల్స్‌ని డిస్కస్ చేసాం. సో, ఇక్కడ కింద చూసుకున్న ట్యాగ్స్ వాల్ట్స్‌ని మనం యూజ్ చేస్తున్నాం. సింగిల్ సర్వర్‌ని యూజ్ చేస్తున్నాం. సేమ్ ఏదైతే రన్నర్ మనం రిజిస్టర్ చేసాం. ఓకే. సో, ఐ హోప్ ఇట్ ఈస్ ఫైన్ ఫర్ యూ. సో, కంప్లీట్ గిట్‌లాబ్ స్టేటెడ్ యామల్ ఫైల్. సో, ఇప్పుడు నేను చేస్తానంటే పైప్‌లైన్ సెక్షన్స్‌కెళ్తాను. పైప్‌లైన్ సెక్షన్‌కెళ్ళి ఒక పైప్‌లైన్ రన్ చేస్తాను. సో, ఇక్కడ చూసుకుంటే ఇదన్నీ నేను ప్రీవియస్‌గా రన్ చేసిన పైప్‌లైన్స్. సో, ఇక్కడ చూసుకుంటే నేను దీన్ని రిఫ్రెష్ చేస్తే మనకి లాస్ట్ పోస్ట్ ఇమేజ్ ఎక్కడొచ్చింది? 18 మినిట్స్ అగో వచ్చింది. అంటే 18 మినిట్స్ అగో మనకి ఒక ఇమేజ్‌ని పుష్ అయింది. సో, ఇప్పుడు మనం ఒక పైప్‌లైన్‌ని క్రియేట్ చేస్తే మనకేమవుతుందంటే లేటెస్ట్‌గా ఒక పైప్‌లైన్ అనేది లేటెస్ట్‌గా ఒక ఇమేజ్ అనేది పుష్ అవుతుంది. సో, ఒక ఇమేజ్ అనేది బిల్డ్ అయ్యి, అది పుష్ అయ్యి మళ్ళీ పుల్ అవుతుంది. ఓకే. సో, ఇప్పుడు నేను చేస్తాను న్యూ పైప్‌లైన్‌ని ఎంటర్ చేస్తాను. ఇక్కడికొచ్చేసి డెవలప్ బ్రాంచ్. నా కోడ్ మొత్తం డెవలప్ బ్రాంచ్‌లో ఉంది. న్యూ పైప్‌లైన్ ప్రెస్ చేస్తే నాకు ఒక పైప్‌లైన్ అనేది క్రియేట్ అవుతుంది. ఇక్కడ చూడండి. ఒక పైప్‌లైన్ క్రియేట్ అయింది. ఫస్ట్ వచ్చేసి నాకు ఇమేజ్‌ని బిల్డ్ అవుతా ఉంది. లెట్ మీ రిఫ్రెష్. సో, ఇమేజ్ బిల్డింగ్ ఈజ్ సక్సెస్‌ఫుల్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ అనేది మనకి పుష్ అవుతుంది.
సో ఇమేజ్ పుషింగ్ సక్సెస్ఫుల్. నెక్స్ట్ వచ్చేసి ఇమేజ్ పుల్. మళ్ళీ అదే ఇమేజ్ని మళ్ళీ పుల్ చేసుకుంటున్నాం. డాకర్ హబ్లో ఏదైతే ఇమేజ్ పుష్ చేసామో అదే ఇమేజ్ని మళ్ళీ పుల్ చేసుకుంటున్నాం. సో ఇమేజ్ పుల్ ఇస్ నాట్ నెసెసరీ, జస్ట్ మీకు ప్రాక్టీస్ కోసం చూపిస్తున్నాను పుషింగ్ మరి పుల్లింగ్ ఎలా చేయాలని దాని మీద. సో ఇక్కడ చూసుకుంటే బిల్డ్, మనం ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటున్నాం. ఇక్కడ చూడండి వెరీ బేసిక్ కమాండ్స్. సో వాల్ట్ టోకన్స్ మొత్తం ఎక్స్పోర్ట్ చేసుకున్నాము. ఇక్కడ చూసుకుంటే ఎక్స్పోర్ట్ ట్యాగ్ నేమ్ వాల్ట్ సిఐ పైప్లైన్ ఐడి. పైప్లైన్ ఐడి మనం ఇక్కడ చూసుకున్నాం. ఆ తర్వాత డాకర్ బిల్డ్ -t మనం ఇమేజ్ని ఏదైతే మన పైథాన్ ఫ్లాస్క్ ఇమేజ్ ఉందో దాన్ని మనం బిల్డ్ చేస్తున్నాం, ట్యాగ్ నేమ్ ఇచ్చేసుకుంటున్నాం. సో ఇది జస్ట్ బేసిక్ వార్నింగ్ డిప్రికేషన్ గురించి. ఇక్కడ చూసుకుంటే మనం కంప్లీట్గా మన డాకర్ ఇమేజ్ని బిల్డ్ అవుతుంది. 1/6 స్టెప్స్ ఉన్నాయి మనకి. సో కంప్లీట్గా వన్ బై వన్ స్టెప్స్ మొత్తం మనకి ఇక్కడ రన్ అవుతుంది. ఇది మీరు ఇగ్నోర్ చేయగలరు, జస్ట్ రూట్ లెవెల్లో మనం కంప్లీట్గా ఇమేజ్ని బిల్డ్ చేసుకుంటాం. అందుకు ఇది వచ్చేసి మనకి ఇట్లా వార్నింగ్ వస్తుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి ఇమేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఇమేజ్ బిల్డ్ అయింది. అలాగే ఇది ట్యాగ్ కూడా అయిపోయింది. ట్యాగ్ వచ్చేసి షేక్ బైట్ ఫ్లాస్క్ యాప్, ఇదొక మన పైప్లైన్ యొక్క ఐడి. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ జాబ్ వచ్చేసి సక్సెస్ఫుల్గా అయిపోయింది. సో అండర్ బిల్డ్ స్టేజ్. సో సెకండ్ స్టేజ్ ఏంటి పుష్. సో దాంట్లో మన ఇమేజ్ మన పుష్ ఇమేజ్ వచ్చేసి జాబ్ నేమ్. సో ఇక్కడ చూసుకుంటే పుష్ ఇమేజ్లోకి వెళ్దాం. సో ఇక్కడ మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఫస్ట్ ఇది ఎలాగా వాల్ట్ సర్వర్ కనెక్ట్ అయింది. సో ఇక్కడ చూసుకుంటే మనకి వాల్ట్ సర్వర్లో ఎక్స్పోర్ట్ వాల్యూ అనేది మనకి టోకెన్ ఫైల్ ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఉందో వాటిని ఎక్స్పోర్ట్ అయిపోయింది. అలాగే మనం జస్ట్ పైప్లైన్ ఐడిని ట్యాగ్ చేసుకుంటున్నాం. ఎక్స్పోర్ట్ ట్యాగ్ నేమ్ సిఐ పైప్లైన్ ఐడి. సో ఎక్స్పోర్ట్ డాకర్ ఇక్కడ చూడండి. ఇక్కడ చూసుకుంటే ఎక్స్పోర్ట్ డాకర్ యూజర్ నేమ్, ఆ యూజర్ నేమ్కి వేరియబుల్కి మనం అసైన్ చేస్తున్నాము. సో ఇక్కడ చూసుకుంటే వాల్ట్ కేవీ గెట్, ఆ రెస్పెక్టెడ్ కీ వాల్యూలో గెట్లో ఉన్న ఫీల్డ్ ఏదైతే ఉందో యూజర్ నేమ్లో సీక్రెట్ డేటా అనేది పాత్లో. సో వాటిని మనం గెట్ చేసుకుంటున్నాం. సో ఇలా గెట్ చేసుకొని కంప్లీట్గా మనం డాకర్ పాస్వర్డ్ కూడా మనం గెట్ చేసుకుంటున్నాము. సో ఇక్కడ చూసుకుంటే మన లాగిన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. జస్ట్ ఇది వార్నింగ్ అనేది బేసిక్ వార్నింగ్ మీరు చూసుకోవచ్చు, ఇది ఎన్క్రిప్ట్ ఫార్మాట్ లేదని. సో ఇక్కడ చూసుకుంటే సేమ్. సో డాకర్ పుష్. సో మనకి లాగిన్ అనేది మనకి సక్సెస్ఫుల్గా అయిపోయింది. సక్సెస్ఫుల్గా అయిపోయిన తర్వాత మనకి ఇమేజ్ అనేది మనకి పుష్ అవుతుంది. డాకర్ పుష్ రెపో నేమ్ ట్యాగ్ నేమ్. సో బేసిక్ మనకి ఇక్కడ చూసుకుంటే యూజర్ నేమ్ అలాగే మనం కంప్లీట్గా పాస్వర్డ్స్ మొత్తం మనం గెట్ చేసుకుంటున్నాము. ఆ గెట్ చేసుకొని ఏదైతే కమాండ్కి మనం ఇంజెక్ట్ చేసిన తర్వాత మనకి లాగిన్ సక్సెస్ఫుల్గా అయిపోయింది. సక్సెస్ఫుల్ అయిపోయిన తర్వాత సో మనం ఏదైతే బిల్డ్ చేసిన ఇమేజ్ ఉందో ఆ ఇమేజ్ని మనం ఇక్కడ పుష్ చేసుకుంటాం. ఇక్కడ చూడండి పుష్ రెఫర్స్ రిపోజిటరీ, ఇది వచ్చేసి మన డాకర్ ఇమేజ్. సో ఇలా మనకి పుష్ అవుతుంది. సో ఎండ్ ఆఫ్ ద డే మనకి సక్సెస్ఫుల్ పుష్ అయిపోయింది. అలాగే పుష్ చేసిన తర్వాత మనం లోకల్లో అంటే మన గిట్ ల్యాబ్ రన్నర్లో ఎటువంటి ఇమేజెస్ మనం ఉంచకూడదు కాబట్టి సో వాటంటే డిలీట్ చేసుకుంటున్నాం. సో ఈ పార్ట్ వచ్చేసి అప్ టు రిక్వైర్మెంట్. నేనేంటంటే మనం పుల్ చేసినప్పుడు లోకల్లో అంటే మన గిట్ ల్యాబ్ రన్నర్లో ఇమేజ్ ఉంటే మనకి ఏమవుతుందంటే ఇమేజ్ మనకి రిఫ్లెక్ట్ అవుతుంది. సో అందుకోసం నేను ఈ ఇమేజ్ని డిలీట్ చేసుకుంటున్నాను. సో మీ కేసులో ఈ ఇమేజ్ని డిలీట్ చేయొచ్చు, చేయకపోవచ్చు, ఇట్స్ అప్ టు రిక్వైర్మెంట్. ఓకే. సో ఇలాగా మనం క్రెడెన్షియల్స్ మొత్తాన్ని మనం ఫెచ్ చేసుకొని మన హాషికప్ వాల్ట్ నుంచి సో మన వాల్ట్లో ఏదైతే సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇక్కడ ఇంజెక్ట్ చేసి లాగిన్ చేసి అలాగే ఇమేజ్ని పుష్ చేసుకుంటాం ఎక్కడికి మన ఇమేజ్ రిజిస్ట్రీకి. సో ఇక్కడ చూసుకుంటే మనం రిఫ్రెష్ చేస్తే మేబీ 1 minute అగో 2 minutes అగో మనకి ఇమేజ్ అనేది ఒక పుష్ అయ్యి ఉంటుంది. ఇక్కడ చూడండి 3 minutes అగో అంటే వెరీ లేటెస్ట్. సో 3 minutes అగో మనకి ఇమేజ్ పుష్ అయింది. ఇక్కడ చూసుకొని మన ట్యాగ్ని మనం కాపీ చేసుకొని ఇక్కడ చెక్ చేసుకుంటే మనకి సేమ్ ట్యాగ్ ఉంటుంది. చూడండి సేమ్ ట్యాగ్. సో మనకి ట్యాగ్ అనేది సేమ్గా ఉంది. సో ఏంటి మనం సక్సెస్ఫుల్ ఇమేజ్ని పుష్ చేస్తామని. ఓకే. నెక్స్ట్ అదే ఇమేజ్ని మనం పుల్ చేసుకుంటున్నాం. ఇక్కడ చెక్ చేసుకుంటే మనం అదే ఇమేజ్ని పుల్ చేసుకుంటున్నాం. సో ఇక్కడ చూసుకుంటే మనం సిమిలర్గా ఏదో సేమ్ ఎక్స్పోర్ట్ చేసుకున్నాము. ఆ తర్వాత బేసిక్ యూజర్ నేమ్ పాస్వర్డ్స్ మనం కంప్లీట్గా ఇంజెక్ట్ చేసుకున్నాం. ఆ తర్వాత డాకర్తో మనం లాగిన్ చేసుకున్నాం సక్సెస్ఫుల్గా. చూడండి ఇది వచ్చేసి మనకి డాకర్ సక్సెస్ఫుల్గా లాగిన్ అయింది. ఆ తర్వాత ఇమేజ్ని మనం పుల్ చేసుకున్నాం. షేక్ బైట్ ఫ్లాస్క్ లేటెస్ట్ ఇమేజ్ని మనం పుల్ చేసుకుంటున్నాం. సో ఇలాగా కంప్లీట్ లేటెస్ట్ ఇమేజెస్ మొత్తం మనం పుల్ చేసుకోవచ్చు. సో ఇలాగండి కంప్లీట్గా మీరు ఒక పైప్లైన్ని క్రియేట్ చేసుకొని ఆ పైప్లైన్లో ఇట్ కెన్ బి ఇమేజ్ బిల్డింగ్ అవ్వచ్చు, ఏదైనా మీ ఆపరేషన్ లైక్ ఇట్ కెన్ బి కంటైనైజేషన్ కావచ్చు, ఇట్ కెన్ బి ఆర్కెస్ట్రేషన్ కావచ్చు, ఇట్ కెన్ బి మీ ప్యాకేజ్ బేస్డ్ డిప్లాయ్మెంట్ ఏదైనా కావచ్చు. సో హాషికప్ వాల్ట్లో ఉన్న సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మీరు రిట్రీవ్ చేసుకొని పైప్లైన్ ద్వారా మోర్ సెక్యూర్ వేలో మీరు కంప్లీట్గా ఒక వెరీ ఎక్స్టర్నల్ టూల్స్ ఇట్ కెన్ బి డాకర్ హబ్, ఇట్ కెన్ బి సోనార్ క్యూబ్ టోకెన్స్ కావచ్చు, ఇట్ కెన్ బి గిట్ హబ్, ఇట్ కెన్ బి ఎనీథింగ్. సో మీరు కంప్లీట్గా వాటన్నిటిని మీరు వాటండి మీరు సెక్యూర్ వేలో అథెంటికేషన్ చేసుకొని మీరు కంప్లీట్గా మీ యొక్క జాబ్స్ని సెక్యూర్ వేలో పైప్లైన్స్ని మీరు రన్ చేసుకోగలరు. సో ఐ హోప్ ఇట్ ఈస్ క్లియర్ ఫర్ యూ. కంప్లీట్గా మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటున్నాం. సో మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ అండ్ క్వైరీస్ ఉంటే ఐ రిక్వెస్ట్ యూ టు డ్రాప్ యువర్ కామెంట్స్ ఇన్ కామెంట్ సెక్షన్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ ది కోడ్ కామ్కాజ్ యూట్యూబ్ ఛానల్. స్టే ట్యూన్ అండ్ bye bye. Thank you for watching.